హలో దోస్తు, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్స్ బాయిల్స్ లా, చార్లెస్ లా అండ్ అవగాడ్డోస్ లా అండ్ గ్యాలెసెక్ లా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ డెఫినేషన్ నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇట్స్ ఏ స్టేట్ ఆఫ్ మ్యాటర్ విచ్ హ్యాస్ నో డెఫినెట్ షేప్ అండ్ సైజ్. అంటే ఇది ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్, దానికి షేప్ కానీ సైజ్ కానీ మనం చెప్పలేం. సో దెన్ ఇట్ ఎజర్ట్స్ ఏ ప్రెషర్ ఆన్ ద వాల్ ఆఫ్ ది కంటైనర్. గ్యాస్ అనేది వాల్ ఆఫ్ ది కంటైనర్కి ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. దెన్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ బిట్వీన్ గ్యాసియస్ మాలిక్యూల్స్ ఆర్ వెరీ స్మాల్. గ్యాస్ మాలిక్యూల్కి మధ్యలో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే అవి ఒకదానికొకటి అట్రాక్ట్ అవ్వో, ఒకదాన్నొకటి రిపెల్ చేసుకో. ఓకే, దెన్ ఇట్ కెన్ ఈజీలీ కంప్రెస్డ్ ఆర్ ఎక్స్పాండెడ్. ఈజీగా గ్యాస్ని మనం కంప్రెస్ చేయగలం ఆర్ విస్తరించగలం, ఎక్స్పాండ్ చేయగలం. ఓకే, సో బాయిల్స్ లా అంటే ఏంటంటే ఫస్ట్ బాయిల్స్ లా, చార్లెస్ లా అండ్ గ్యాలెసెక్ లా మనం దేనికి యూజ్ చేస్తామంటే గ్యాస్ యొక్క ప్రాపర్టీస్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో చాలా వరకు అవి యూజ్ చేస్తాం. సో బాయిల్స్ లా ఏం చెప్తుందంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. బాయిల్స్ లాలో టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్. సో మీరు ఒక ఫార్ములా గుర్తుంచుకోండి, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనే ఫార్ములా గుర్తుంచుకున్నారంటే, సో దీంట్లో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ అయిపోతే, ఓకే, ద వాల్యూమ్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. ఎందుకంటే చూడండి, ఒక పేపర్ తీసుకుందాం. సో పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. సో నేను ఇక్కడ ఏమన్నాను, టెంపరేచర్ కాన్స్టెంట్ అన్నా. అంటే ఇదంతా కాన్స్టెంట్ కింద తీసేసుకుంటే ప్రెషర్ పీ ఇటు ఉంటే ఆర్ వి ఇంటూ పెట్టుకోండి, మీ ఇష్టం. వి ఇటు పెట్టుకుంటే పి అనేది అటు వెళ్ళిపోతుంది, అంతే కదా. లైక్ ఇదంతా కాన్స్టెంట్, నేను వాల్యూమ్ని ఇటు ఉంచా. సో ఆ ఎన్ఆర్టీ బై పి. సో ఇది కాన్స్టెంట్ అయిపోతే, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఆర్ అంటే కాన్స్టెంట్, ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్, రియల్ గ్యాస్ కాన్స్టెంట్, అండ్ టీ అంటే కాన్స్టెంట్. టెంపరేచర్ మనం కాన్స్టెంట్ చేసేస్తే అప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ ఏమైంది, 1/p మీన్స్ వాట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, రైట్? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పి. సో ఇది బాయిల్స్ లా. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్. బాయిల్స్ లా దీన్ని స్టేట్ చేస్తుంది. సో పి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి ఆర్ వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పి. మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఏదైనా సరే మీనింగ్ ఏంటంటే పి అండ్ వి ఆర్ ఇన్ ప్రపోర్షనల్ యాజ్ ఇన్వర్స్లీ. ఓకే, సో పీవీ ఈజ్ ఈక్వల్, వి ఇట్ వస్తుంది, పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. దెన్ ఒక త్రీ గ్యాసెస్ ఉన్నాయనుకోండి, ప్రెషర్ 1 వాల్యూమ్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ 2 వాల్యూమ్ 2 ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ 3 వాల్యూమ్ 3. ఆ మూడిట్ల యొక్క ప్రెషర్ వాల్యూమ్ ప్రోడక్ట్ అనేది రెండో గ్యాస్ యొక్క ప్రెషర్ వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. సో వాల్యూమ్ అంటే మనకు తెలుసు, మాస్ బై డెన్సిటీ. సో మా వాల్యూమ్ ప్లేస్లో m/ρ1 అని పెట్టుకున్నాం. సో అలాగా p/ρ1 ఈజ్ ఈక్వల్ టు p2/ρ2 ఈజ్ ఈక్వల్ టు p3/ρ3. బికాజ్ మాస్ అనేది మూడు గ్యాసెస్కి ఒకటే ఉంటుంది కదా, సేమ్ మాస్ ఉంటుంది. సో అందుకని నేను తీసుకోలేదు. m1 m2 m3 క్యాన్సిల్ అయిపోతే మూడింటిని ఈక్వల్ చేసినప్పుడు. సో మీరేంటంటే ఇక్కడ వరకు ఇనఫ్, మీకు ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ఆర్ వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. ఇది బాయిల్స్లా. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, అండ్ టెంపరేచర్ గుర్తుంచుకుంటే ఈ ఫార్ములాలో టెంపరేచర్ని కాన్స్టెంట్ చేస్తే పి అటు వెళ్తుంది, అంటే దాని అర్థం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. సో ఈజీ కదా. దెన్ చార్లెస్లా చూడండి, అట్ కాన్స్టెంట్ ప్రెషర్, ఇక్కడ ఇందాక కాన్స్టెంట్ టెంపరేచర్ వచ్చింది, ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ వచ్చింది. ఓకే, గుర్తుంచుకోండి. అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ద వాల్యూమ్ ఆఫ్ ది గివెన్ మాస్ ఈజ్ ప్రపోర్షనల్ టు, ఇందాక ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వచ్చింది, ఇక్కడ ప్రపోర్షనల్ టు మీన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఉంది. ఓకే, ఇప్పుడు కాన్స్టెంట్ ఏమన్నారు, చార్లెస్ దాంట్లో కాన్స్టెంట్ ఏంటి అని తెలుసుకుంటే మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనలా, డైరెక్ట్లీ ప్రపోర్షనలా, దేనికి ప్రపోర్షనల్, ఇవన్నీ మనం చెప్పేయచ్చు. కాన్స్టెంట్ ఏమన్నాడు, ప్రెషర్ అన్నాడు. అంటే ప్రెషర్ని నేను కాన్స్టెంట్ ఉంచేసా. ప్రెషర్ని నేను కాన్స్టెంట్ ఉంచితే మిగిలినవి ఏంటి, మనకు కావాల్సింది ప్రెషరు, వాల్యూము, టెంపరేచర్. సో ప్రెషర్ని కాన్స్టెంట్ ఉంచేస్తే వాల్యూమ్కి టెంపరేచర్ ఎట్లా ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంది, అంతే కదా. సో వాల్యూమ్ ఆఫ్ ది సిస్టమ్ ఆర్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో నౌ గ్యాలెసెక్ లా.
సో దీంట్లో కాన్స్టెంట్ ఏంటో చూడండి. ఓన్లీ మన మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి లాకి కాన్స్టెంట్ ఏంటో చూసుకోండి. ఇక్కడ కాన్స్టెంట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే ఇప్పుడు PV/NRT మళ్ళీ ఫార్ములా PV = NRT దెన్ కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నాడు. అంటే ఈసారి ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, అంతే కదా. ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సి ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో T అటు వెళ్తే P1 P1/T1 = P2/T2 P3 అని ఎన్ని గ్యాసెస్ ఉంటే అన్ని గ్యాసెస్ యొక్క ప్రెషర్స్ ఈక్వల్ అవుతాయి. సో గ్యాస్ ఎట్లా వచ్చింది కదా అర్థం. దెన్ అవగాడ్రో నెంబర్, అవగాడ్రోలా ఏంటంటే ఇది చెప్తుంది ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ ద గ్యాసెస్ అండర్ సిమిలర్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అంటే ఏంటంటే నాకు 2 గ్యాసెస్ ఉన్నాయి. అయితే దానికి ఒక వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 మీన్స్ ఒక చిన్న కంటైనర్లో గ్యాస్ తీసుకున్నా, ఇంకో పెద్ద కంటైనర్లో గ్యాస్ తీసుకున్నా. సో ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అండర్ సిమిలర్ కండిషన్స్. ఓకే, లైక్ ఆ వాల్యూమ్స్, ఆ గ్యాస్ యొక్క వాల్యూమ్ సేమ్. నేను 2 కంటైనర్స్ తీసుకున్నా, ఈ కంటైనర్కి వాల్యూమ్ సేమ్ అండ్ దీనికి వాల్యూమ్ సేమ్. సో అప్పుడేమవుద్ది, ఆ వాల్యూమ్లో ఉన్న గ్యాస్ యొక్క టెంపరేచర్ ప్రెషర్ కూడా సేమ్ ఉన్నాయి అనుకోండి. దీంట్లో కూడా టెంపరేచర్ సేమ్ ఉంది, ప్రెషర్ సేమ్ ఉంది. టెంపరేచర్ నాకు 50 degrees పెట్టుకున్నాను అనుకోండి, ఇందులో ఉన్న గ్యాస్కి కూడా 50 degrees టెంపరేచర్ ఉంది. ప్రెషర్ ఒక అమౌంట్ X అనే అమౌంట్తో ప్రెషర్ ఉందనుకోండి, వీటిలో ఈ గ్యాస్లో కూడా ప్రెషర్ సేమ్ ఉందనుకోండి, అప్పుడు ఈ 2 అనేది కంటైన్స్ those 2 containers contains ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అంటే దీంట్లో ఒక 10 మాలిక్యూల్స్ ఉంటే దాంట్లో కూడా 10 మాలిక్యూల్స్ ఉంటాయి, ఎందుకంటే టెంపరేచర్ ప్రెషర్ సేమ్ ఉంది అండ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ కూడా సేమ్ ఉంది. సో అప్పుడేమవుతుందంటే సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. సో ఇది అవగాడ్రోలా చెప్పుద్ది. సో మనం ఈ 3 లాస్ తెలుసుకున్నాక అవగాడ్రో నెంబర్ కూడా, బట్ మనం PV = NRT అనే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని డిరైవ్ చేయడానికి ఈ 3 లాస్ తెలిస్తే చాలు. సో మీకు ఇంకొక క్లూ చెప్తా చూడండి బాగా గుర్తుంచుకోవడానికి. మనకు కావాల్సింది కాన్స్టెంట్ ఏం పెట్టాలి, కాన్స్టెంట్ ఏం పెడితే, కాన్స్టెంట్ ఏంటో తెలిస్తే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో పెడితే మనకు ఫామ్ మొత్తం మిగతా సెంటెన్స్ మొత్తం రాసేయగలం. సో కాన్స్టెంట్ ఎట్లా గుర్తుంచుకోవాలి, మనకు ఉన్నవే 3, కరెక్ట్గా 3 పారామీటర్స్ ఉన్నాయి, PV/T ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్. సో బాయిల్స్లా బీతో స్టార్ట్ అవుతుంది, BTS గుర్తుంటుంది కదా, అందరికీ పిచ్చే కదా. సో BTS బీతో స్టార్ట్ అయితే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే T. BTS గుర్తుంచుకుంటే, BTS అనేది గుర్తుంచుకుంటే బాయిల్స్లాలో టెంపరేచర్ కాన్స్టెంట్. డన్ అయిపోయింది. సో చార్లెస్ లా చూస్తే కంప్యూటర్లో బాగా గుర్తుండిపోయేది ఏంటి, CPU కదా. CPU ఎప్పుడైనా కంప్యూటర్స్ చూసారా? సో కంప్యూటర్లో CPU బాగా గుర్తుంటుంది కాబట్టి CPU గుర్తుంచుకుంటే చార్లెస్ లా ప్రెషర్ కాన్స్టెంట్. ఓకే, ప్రెషర్ కాన్స్టెంట్ అయితే మిగిలిన PV/NRTలో ప్రెషర్ కాన్స్టెంట్ అయిపోతే వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అవుతుంది. ఓకే, దెన్ నౌ గ్యాలెసిక్ లాలో ఏది కాన్స్టెంట్ మీకు బాగా తెలిసిందే ఉంటుంది. నాకు తెలిసి జీవీ మాల్ అని బ్రాంచెస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. జీవీ మాల్ బాగా గుర్తుందా ఎవరికైనా, ఎప్పుడైనా విజిట్ చేశారా? సో జీవీ మాల్లో గ్యాలెసిక్ లాలో వాల్యూమ్ అనేది కాన్స్టెంట్. డన్. 3 లాస్కి 3 షార్ట్ కట్స్ అన్నమాట గుర్తుంచుకోవడానికి. డన్. ఇంకా అవగాడ్రో నెంబర్లో ఏంటంటే సేమ్ ప్రెషర్ సేమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు సేమ్ వాల్యూమ్ ఉన్న ఈక్వల్ వాల్యూమ్ ఉంటే గ్యాసెస్కి నెంబర్ ఆఫ్ ఈక్వల్, అన్నీ ఈక్వల్ 3 PV/T ఉంటాయి కదా, 3 పారామీటర్స్ ఈక్వల్ ఉంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. డన్ అయిపోయింది. సో మనం దీని నుంచి PV = NRTని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని ఎట్లా డెరైవ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ బాయిల్స్లా ఏం చెప్తుంది, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వాల్యూమ్ డైరెక్ట్లీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అని చెప్తుంది. సో చార్లెస్లా ఏం చెప్తుంది, CPU ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని చెప్తుంది. అండ్ గ్యాలెసిక్లా ఏం చెప్తుంది, GV ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని చెప్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు డైరెక్ట్గా దీని నుంచి ఏం చేయొచ్చు అంటే వాల్యూమ్ వాల్యూ పెట్టుకోండి, V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/P. సో అండ్ అవగాడ్రో లా ఉంది కదా, అవగాడ్రో లా ఏం చెప్తుందంటే
వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, అంతే కదా. ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఉంటే ప్రెషరు టెంపరేచరు సిమిలర్ ఉంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈక్వల్ అవుతాయి. సో ఇది చెప్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎట్లా కట్టాలో చూడండి. వాల్యూమ్, ఇక్కడ కూడా వాల్యూమ్ అండ్ ఇక్కడ కూడా వాల్యూమ్. సో వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/p ఇంటూ టీ ఇంటూ ఎన్, అంతే చూడండి. 1/p ఇంటూ టీ ఇంటూ ఎన్. సో నౌ V directly proportional to Tn by P. Okay, Tn by P and V direct ప్రపోర్షనల్ టు తీసేసి ఈజ్ ఈక్వల్ టు రావాలంటే మనం ఏదైనా కాన్స్టెంట్ని యాడ్ చేయాలి. సో ఆర్ అనేది రియల్ గ్యాస్ యొక్క ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటారు ఆర్ అనేది. సో ఆర్ Tn by P. సో పీని అటు తీసుకెళ్ళండి. PV ఈజ్ ఈక్వల్ టు సో nRT ఒక ఆర్డర్లో ఎప్పుడు గుర్తుండిపోయేటట్టు, సారీ, nRT. సో PV ఈజ్ ఈక్వల్ టు nRT వచ్చేసింది కదా. సో దిస్ ఈజ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. డన్. నెక్స్ట్ ఇంకో క్లాస్లో ఇంకొక కొత్త టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు.